ఒకటో సమూయేలు గ్రంథంలో నుండి 24వ అధ్యాయం చదువుకుంటున్నాం. సౌలు ఫిలిష్తీయులను తరుముట మాని తిరిగిరాగా దావీదు ఏడ్గేది అరణ్యమందున్నాడని అతనికి వర్తమానము వచ్చెను. అప్పుడు సౌలు ఇజ్రాయేలీయులందరిలో నుండి 3000 మందిని ఏర్పరచుకొని వచ్చి కొండ మేకలకు వాసములగు శిలా పర్వతముల మీద దావీదును అతని జనులను వెదకుటకై బయలుదేరెను. మార్గముననున్న గొర్రెదొడ్లకు అతడు రాగా అక్కడ గుహ ఒకటి కనబడెను. అందులో సౌలు శంఖ నివర్తికి పోగా దావీదును అతని జనులను ఆ గుహ లోపలి భాగములో ఉండిరి. గనుక దావీదు జనులు, అదిగో నీ దృష్టికి ఏది మంచిదో అది నీవు అతనికి చేయునట్లు నీ శత్రువుని నీ చేతికి అప్పగింతునని యెహోవా నీతో చెప్పిన దినము వచ్చెనని అతనితో అనగా, దావీదు లేచి వచ్చి సౌలునకు తెలియకుండా అతనిపై వస్త్రపు చెంగును కోసెను. సౌలు పై వస్త్రపు సొంగును తాను కోసెనని దావీదు మనసునొచ్చి, ఇతడు యెహోవా చేత అభిషేకము నొందినవాడు గనుక యెహోవా చేత అభిషక్తుడైన నా ప్రభువునకు నేను ఈ కార్యము చేయను, యెహోవాను బట్టి అతనిని నేను చంపను అని తన జనులతో చెప్పాను. ఈ మాటలు చెప్పి దావీదు తన జనులను అడ్డగించి సౌలు మీదికి పోనీయక వారిని ఆపెను. తరువాత సౌలు లేచి గుహలో నుండి బయలువెళ్ళి మార్గమున పోయెను. అప్పుడు దావీదు లేచి గుహలో నుండి బయలువెళ్ళి, నా ఏలినవాడా రాజా అని సౌలు వెనుక నుండి కేకవేయగా సౌలు వెనుక చూచెను. దావీదు నేల సాష్టాంగపడి నమస్కారము చేసి సౌలుతో ఇట్లనెను, దావీదు నీకు కీడు చేయనుద్దేశించి చున్నాడని జనులు చెప్పిన మాటలు నీవెందుకు వినుచున్నావు? ఆలోచించుము. ఈ దినమున యెహోవా నిన్ను ఎలాగూ గుహలో నా చేతికి అప్పగించినో అది నీ కండ్లారా చూచితివే. కొందరు నిన్ను చంపుమని నాతో చెప్పినను నేను నీ యందు కనికరించి ఇతడు యెహోవా చేత అభిషేకము నొందినవాడు గనుక నా ఏలిన వాణ్ణి చంపనని నేను చెప్పితిని. నా తండ్రి చూడుము, ఇదిగో చూడుము, నిన్ను చంపక నీ వస్త్రపు చెంగు మాత్రమే కోసితిని గనుక నా వలన నీకు కీడు ఎంత మాత్రమును రానియదు, నాలో తప్పిదము ఎంత మాత్రమును లేదనియు నీవు తెలుసుకొనవచ్చును. నీ విషయమై నేను ఏ పాపమును చేయని వాడనై ఉండగా నీవు నా ప్రాణము తీయవలనని నన్ను తరుముచున్నావు. నీకును నాకును మధ్య యెహోవా న్యాయము తీర్చును. యెహోవా నా విషయమే పగ తీర్చును గాని నేను నిన్ను చంపను. పూర్వీకులు సామ్యము చెప్పినట్లు దృష్టుల చేతనే దౌష్ట్యం పుట్టును గాని నేను నిన్ను చంపను. ఇజ్రాయేలీయుల రాజు ఎవరిని పట్టుకొని బయలుదేరి వచ్చిన్నాడు? ఏ పాటి వానిని తరుముచున్నాడు? చచ్చిన కుక్కను గదా, మిన్నల్లిని గదా. యెహోవా నీకును నాకును మధ్య న్యాయాధిపతి అయి తీర్పు తీర్చునుగాక. ఆయనే సంగతి విచారించి నా పక్షమున వాద్యమాడి నీ వశము కాకుండా నన్ను నిర్దోషినిగా తీర్చునుగాక. దావీదు ఈ మాటలు సౌలుతో మాటలాడి చాలింపగా సౌలు, దావీదా నాయన, ఈ పలుకు నీదేనా అని బిగ్గరగా ఏడ్చి దావీదుతో ఇట్లనెను, యెహోవా నన్ను నీ చేతికి అప్పగింపగా నన్ను చంపగా విడిపించినందుకు ఈ దినమున నీవు నా అపకారమును ఉపకారము చేసిన వాడవై నా ఎడల నీకున్న ఉపకార బుద్ధిని వెల్లడి చేసితివి గనుక నీవు నాకంటే నీతిపరుడవు. ఒకనికి తన శత్రువు దొరికినేడల మేలు చేసి పంపివేయునా? ఈ దినమున నీవు నాకు చేసిన దానిని బట్టి యెహోవా ప్రతిగా నీకు మేలు చేయునుగాక. నిశ్చయముగా నీవు రాజువగుదువనియు ఇజ్రాయేలీయుల రాజ్యము నీకు స్థిరపరచబడుననియు నాకు తెలియను. కాబట్టి నా తరువాత నా సంతతి వారిని నీవు నిర్మూలము చేయకుండునట్లును నా తండ్రి ఇంటిలో నుండి నా పేరు నీవు కొట్టివేయకుండునట్లును యెహోవా నామమున నాకు ప్రమాణము చేయుము. అంతటా దావీదు సౌలునకు ప్రమాణము చేసెను. అప్పుడు సౌలు ఇంటికి తిరిగి వచ్చెను. అయితే దావీదును అతని జనులను తమ కొండ స్థలమునకు వెళ్ళిపోయిరి. దేవుడు ఈ చిన్ని వాక్యమును దీవించునుగాక. ఆమేన్. 1వ సమూయేలు గ్రంథంలో నుండి 25వ అధ్యాయం చదువుకుంటున్నాం. సమూయేలు మృతునందగా ఇజ్రాయేలీయులందరూ కూడుకొని అతడు చనిపోయినని ప్రాలాపించుచు
రామాలోనున్న అతని ఇంటి నివేశనములో అతని సమాధి చేసిన తరువాత దావీదు లేచి పారాను అరణ్యమునకు వెళ్ళెను. కర్మేలులోని మయోనునందు ఆస్తి గలవాడొకడు కాపురముండెను. అతడు బహుభాగ్యవంతుడు. అతనికి 3000 గొర్రెలను 1000 మేకలను ఉండెను. అతడు కర్మేలులో తన గొర్రెల బొచ్చు కత్తిరించుటకై పోయి ఉండెను. అతని పేరు నాబాలు. అతని భార్య పేరు అబీగయీలు. ఈ స్త్రీ సుబుద్ధి గలదై రూపసి అయి ఉండెను. అయితే చర్యలను బట్టి చూడగా నాబాలు మోటువాడును దుర్మార్గుడనై ఉండెను. అతడు కాలేబు సంతతివాడు. నాబాలు గొర్రెల బొచ్చు కత్తెర వేయించుచున్నాడని అరణ్యమందున దావీదు విని తన పనివారిలో 10 మందిని పిలిచి వారితో ఇట్లనెను, మీరు కర్మేలునకు నాబాలునొద్దకు పోయి నా పేరు చెప్పి కుష్ణ ప్రశ్నలు అడిగి ఆ భాగ్యవంతునితో నీకును నీ ఇంటికిని నీకు కలిగిన అంతటికిని క్షేమమవునుగాక అని పలికి ఈ వర్తమానము తెలియజెప్పవలెను. నీ యొద్ద గొర్రెల బొచ్చు కత్తిరించు వారున్నారు సంగతి నాకు వినబడెను. నీ గొర్రెల కాపరులు మా దగ్గర నుండగా మేము వారికి ఏ కీడును చేసి ఉండలేదు. వారు కర్మేలులో నున్నంత కాలము వారేది పోగొట్టుకొనలేదు. నీ పనివారిని నీవు అడిగిన ఎడల వారాలుగు చెప్పుదురు, వారు అలాగూ చెప్పుదురు. కాబట్టి నీ పనివారికి దయచూపము. కాబట్టి నా పనివారికి దయచూపము. శుభదినమున మేము వచ్చితిమి కదా, నీకిష్టము వచ్చినట్టు నీ దాసునకును నీ కుమారుడైన దావీదునకును ఇమ్ము. దావీదు పనివారు వచ్చి అతని పేరు చెప్పి ఆ మాటలన్నిటినీ నాబాలునకు తెలియజేసి కూర్చుండగా నాబాలు, దావీదు ఎవడు? యెష్షై కుమారుడెవడు? తన యజమానులను విడిచి పారిపోయిన దాసులు ఇప్పుడు అనేకులున్నారు. నేను సంపాదించుకొనిన అన్నపానములను నా గొర్రెల బొచ్చు కత్తిరించు వారి కొరకు నేను వధించిన పశు మాంసంను తీసి నేను బొత్తిగా ఎరుగని వారికిత్తునా అని దావీదు దాసులతో చెప్పగా దావీదు పనివారు వెనుకకు తిరిగి దోవ పట్టుకొని పోయి అతనికి ఈ మాటలన్నీ తెలియజేసిరి. అంతటా దావీదు వారితో మీరందరూ మీ కత్తులను ధరించుకొనుడనగా వారు కత్తులు ధరించుకొనిరి. దావీదు కూడాను కత్తి ఒకటి ధరించెను. దావీదు వెనుక దాదాపు 400 మంది బయలుదేరగా 200 మంది సామాను దగ్గర నిలిచిరి. పనివారు ఒకడు నాబాలు భార్య అయిన అబిగయీలుతో ఇట్లనెను, అమ్మా, దావీదు అరణ్యంలో నుండి తన యజమానుని కూష్ణ ప్రశ్నలు అడుగుటకై దూతలను పంపగా అతడు వారితో కఠినముగా మాట్లాడెను. అయితే ఆ మనుష్యులు మాకెంతో ఉపకారము చేసి ఉన్నారు. మేము పొలములో వారి మధ్యను సంచరించుచున్నంతసేపు అపాయము గాని నష్టము గాని మాకు సంభవింపనే లేదు. మేము గొర్రెలను కాయుచున్నంతసేపు వారు రాత్రింబవళ్ళు మా చుట్టూ ప్రాకారములుగా ఉండిరి. అయితే మా యజమానుకిని అతని ఇంటి వారందరికీ వారు కీడు చేయ నిశ్చయించినారు గనుక ఇప్పుడు నీవు చేయవలసిన దానిని బహు జాగ్రత్తగా ఆలోచించుము. మన యజమానుడు బహు పనికిమాలినవాడు, ఎవనిని తనతో మాట్లాడనీయడు అనెను. అందుకు అబిగయేలు నాబాలుతో ఏమీ చెప్పక త్వరపడి 200 రొట్టెలను 2 ద్రాక్షారసపు తిత్తులను వండిన 5 గొర్రెల మాంసమును 5 మానికల వేచిన ధాన్యమును 100 ద్రాక్ష గెలలను 200 అంజూరపు అడలను గార్ధబముల మీద వేగించి మీరు నాకంటే ముందుగా పోవుడి, నేను మీ వెనక నుండి వచ్చేదనని తన పనివారికి ఆజ్ఞ ఇచ్చి గార్ధబము మీద ఎక్కి పర్వతపు లోయలోనికి వచ్చుచుండగా దావీదును అతని జనులను ఆమెకు ఎదురుపడిరి. ఆమె వారిని కలుసుకొనెను. అంతకు మునుపు దావీదు నాబాలునకు కలిగిన దాని అంతటిలో ఏదియూ పోకుండా ఈ అరణ్యములో అతని ఆస్తి అంతయు నేను వ్యర్థముగా కాచు వచ్చితిని. ఉపకారమునకు నాకు అది అపకారము చేసి ఉన్నాడే అని అనుకొని అతనికున్న వారిలో ఒక మగ పిల్లవానినైనను తెల్లవారునప్పటికీ నేనుండనియను, లేదా దేవుడు మరి గొప్ప అపాయము దావీదు శత్రువులకు కలుగజేయును గాక అని ప్రమాణము చేసి ఉండెను. అబిగయీలు దావీదును కనుగొని గార్ధబొమ్మ మీద నుండి త్వరగా దిగి దావీదునకు సాష్టాంగ నమస్కారము చేసి అతని పాదములు పట్టుకొని ఇట్లనెను, నా ఏలినవాడా, ఈ దోషము నాదని ఎంచుము. నీ దాసురాలినైన నన్ను మాట్లాడనిమ్ము. నీ దాసురాలినైన నన్ను నేను చెప్పు మాటలు ఆలకించుము. నా ఏలినవాడా, దుష్టుడైన ఈ నాబాలు లక్ష్య పెట్టవద్దు. నా ఏలినవాడా, దుష్టుడైన ఈ నాబాలును లక్ష్య పెట్టవద్దు. అతని పేరు అతని గుణములను సూచించుచున్నది.
అతని పేరు నాబాలు, మోటుతనము అతని గుణము. నా ఏలినవాడు పంపించిన పనివారు నాకు కనబడలేదు. నా ఏలినవాడా, యెహోవా జీవముతోడు నీ జీవముతోడు నా ప్రాణహాని చేయకుండా యెహోవా నిన్ను ఆపియున్నాడు. నీ చేయి నన్ను సంరక్షించెనన్న మాట నిజమని యెహోవా జీవముతోడు నీ జీవముతోడు అని ప్రమాణము చేయుచున్నాను. నీ శత్రువులు నా ఏలినవాడవైన నీకు కీడు చేయనుద్దేశించువారును నాబాలు వలె ఉందురుగాక. అయితే నేను నా ఏలినవాడవగు నీ యొద్దకు తెచ్చిన ఈ కానుకను నా ఏలినవాడవగు నిన్ను వెంబడించు పనివారికి ఇప్పించి నీ దాసురాలినైన నా తప్పు క్షమించుము. నా ఏలిన వాడవగు నీవు యెహోవా యుద్ధములను చేయుచున్నావు గనుక నా ఏలిన వాడవగు నీవు ఆయన శాశ్వతమైన సంతతినిచ్చును. నీవు బ్రతుకు దినములన్నిటను నీకు అపాయము కలుగకుండును. నిన్ను హింసించుటకైనను నీ ప్రాణము తీయుటకైనను ఎవడైనా ఉద్దేశించినెడలా నా ఏలిన వాడవగు నీ ప్రాణము నీ దేవుడైన యెహోవా యొద్దనున్న జీవపు మూటలో కట్టబడును. ఒకడు వడిసెలతో రాయి విసిరినట్టు ఆయన నీ శత్రుల ప్రాణములను విసిరివేయును. యెహోవా నా ఏలిన వాడవగు నిన్ను గూర్చి సెలవిచ్చిన మేలంతటిని నీకు చేసి నిన్ను యెహోవా నా ఏలిన వాడవగు నిన్ను గూర్చి సెలవిచ్చిన మేలంతటిని నీకు చేసి నిన్ను ఇజ్రాయేలీల మీద అధిపతినిగా నిర్ణయించిన తరువాత నా ఏలిన వాడవగు నీవు రక్తమును నిష్కారణముగా చిందించినందుకే గాని నా ఏలిన వాడవగు నీవు పగ తీర్చుకొనినందుకే గాని మనోవిచారమైనను దుఃఖమైనను నా ఏలిన వాడవగు నీవు ఎంత మాత్రమును కలుగకపోవును గాక. యెహోవా నా ఏలిన వాడవగు నీకు మేలు చేసిన తరువాత నీవు నీ దాసురాలనగు నన్ను జ్ఞాపకము చేసుకొనుము అనెను. అందుకు దావీదు, నాకు ఎదురు పడుటకై నిన్ను పంపిన ఇజ్రాయేలుల దేవుడైన యెహోవాకు స్తోత్రము కలుగును గాక. నేను పగ తీర్చుకొనకుండను ఈ దినమున ప్రాణము తీయకుండను నన్ను ఆపినందుకై నీవు ఆశీర్వాదము నొందుదువు గాక. నీవు చూపిన బుద్ధి విషయమై నీకు ఆశీర్వాదం కలుగును గాక. నీవు త్వరపడి నన్ను ఎదుర్కొనకపోయినేడలా నీకు హాని చేయకుండా నన్ను ఆటంకపరిచిన ఇజ్రాయేలీయుల దేవుడైన యెహోవా జీవముతోడు తెల్లవారులోగా నాబాలునకు మగవాడొకడును విడువబడనన్న మాట నిశ్చయము అని చెప్పి తన యొద్దకు ఆమె తెచ్చిన వాటిని ఆమె చేత తీసుకొని, నీ మాటలు నేను ఆలకించి నీ మనవిని అంగీకరించితిని, సమాధానముగా నీ ఇంటికి పొమ్మని ఆమెతో చెప్పాను. అబిగయీలు తిరిగి నాబాలునొద్దకు రాగా రాజులు విందు చేసినట్లు అతడు ఇంటిలో విందు చేసి త్రాగుచు బహు సంతోషించుచు మత్తుగా నుండెను గనుక తెల్లవారు వరకు ఆమె అతనితో కొద్ది గొప్ప మరేమీ చెప్పక ఊరుకుండెను. ఉదయమున నాబాలునకు మత్తు తగ్గి ఉన్నప్పుడు అతని భార్య అతనితో ఈ సంగతులను తెలియచెప్పగా భయము చేత అతని గుండె పగిలెను. అతడు రాతి వలె బిగిసికొని పోయెను. 10 దినములైన తరువాత యెహోవా నాబాలును మొత్తగా అతడు చనిపోయెను. నాబాలు చనిపోయినని దావీదు విని యెహోవా నాబాలు చేసిన కీడును అతని తల మీదికి రప్పించెను గనుక తన దాసుడైన నేను కీడు చేయకుండా నన్ను కాపాడి నాబాలు వలన నేను పొందిన అవమానమును తీర్చిన యెహోవాకు స్తోత్రము కలుగును గాక నేను. తరువాత దావీదు అబిగయీలును పెండ్లి చేసుకొనవలెనని ఆమెతో మాటలాడ తగిన వారిని పంపెను. దావీదు సేవకులు కర్మెరులోనున్న అబిగయీలునొద్దకు వచ్చి, దావీదు మమ్మను పిలిచి నిన్ను పెండ్లి చేసుకొనుటకై తోడుకొని రండని పంపినగా ఆమె లేచి సాగిలపడి, నా ఏలినవాని చిత్తము, నా ఏలినవాని సేవకుల కాళ్ళు కడుగుటకు నా ఏలినవాని దాసుల నగు నేను సిద్ధముగా నున్నానని చెప్పి త్వరగా లేచి గార్ధబొమ్మ మీద ఎక్కి తన వెనుక నడుచుచున్న 5 పనికెత్తలతో కూడా దావీదు పంపిన దూతల వెంబడి రాగా దావీదు ఆమెను పెండ్లి చేసుకొనెను. మరియు దావీదు యెజ్రెయేలు స్త్రీ అయిన అహినోయమును పెండ్లి చేసుకొని ఉండెను. వారిద్దరూ అతని భార్యలుగా ఉండెను. సౌలు తన కుమార్తె అయిన మీకాలు అను దావీదు భార్యను పల్తి ఏలను గల్లీము వాడైన లూయిషు కుమారునికిచ్చి ఉండెను. దేవుడు ఈ చిన్ని వాక్యమును దీవించునుగాక. ఆమేన్. సమూయేలు గ్రంథముల నుండి 26వ అధ్యాయం చదువుకుంటున్నాం. అంతటా జీఫీయులు గిబియాలో సౌలునొద్దకు వచ్చి, దావీదు యెషిమోను ఎదుట హకీలా మన్యములో దాగి ఉన్నాడని తెలియజేయగా, సౌలు లేచి ఇజ్రాయేలీలో ఏర్పరచబడిన 3000 మందిని తీసుకొని జీపు అరణ్యములో దావీదును వెతుకుటకు జీపు అరణ్యమునకు పోయెను. సౌలు యెషిమోను ఎదుటనున్న హకీలా మన్యమందు త్రోవ ప్రక్కను దిగగా దావీదు అరణ్యములో నివసించుచుండి తన్ను పట్టుకొనవలెనని సౌలు అరణ్యమునకు వచ్చినని విని
వేగుల వారిని పంపి నిశ్చయముగా సౌలు వచ్చునని తెలుసుకొనెను. తరువాత దావీదు లేచి సౌలు దండు దిగిన స్థలము దగ్గరకు వచ్చి సౌలునకు సైన్యాధిపతియగు నేరు కుమారుడైన అబ్నేరును పంపరుండి ఉండగా వారున్న స్థలము కనుగొనెను. సౌలు దండు క్రొత్తలములో పండుకొనగా దండువారు అతని చుట్టూ నుండిరి. అప్పుడు దావీదు పాలేములోనికి సౌలు దగ్గరకు నాతో కూడా ఎవరు వత్తురని హిత్తీయుడైన అహిమెలెకును సెరూయా కుమారుడగు యోవాబునకు సహోదరుడగు అబిషైని అడుగగా నీతో కూడా నేను వత్తునని అబిషై అనెను. దావీదు అబిషయును రాత్రివేళ ఆ జనుల దగ్గరకు పోగా సౌలు దండు క్రొత్తలములో పండుకొని నిద్రపోచుండెను. అతని ఈటె అతని తలగడ దగ్గర నేలను నాటియుండెను. అబ్నేరును జనులను అతని చుట్టూ పండుకొని ఉండెరి. అప్పుడు అభిషేక్ దావీదుతో, దేవుడు ఈ దినమున నీ శత్రువునికి నీకు అప్పగించెను కాబట్టి నీ చిత్తమైతే ఆ ఈటితో ఒక్క పోటు పొడిచి నేను అతనిని భూమికి నాటివేతును, ఒక్క దెబ్బతోనే పరిష్కారము చేతుననగా దావీదు, నీ వదిలిని చంపకూడదు, యెహోవా చేత అభిషేకము నొందిన వానిని చంపి నిర్దోషి అగుట ఎవనికి సాధ్యమో, యెహోవా జీవము తోడు, యెహోవాయే అతని మొత్తును, అతడు అపాయము వలన చచ్చును లేదా యుద్ధమునకు పోయి నశించును. యెహోవా చేత అభిషేకము నొందిన వానిని నేను చంపను, అలాగున నేను చేయకుండా యెహోవా నన్ను ఆపునుగాక. అయితే అతని తలగడ దగ్గరునని ఈటెను నీళ్లబుడ్డని తీసుకొని మనము వెళ్ళిపోదుము రమ్మని అభిషేక్తో చెప్పి సౌలు తలగడ దగ్గరనున్న ఈటెను నీళ్లబుడ్డిని తీసుకొని వారిద్దరూ వెళ్ళిపోయిరి. యెహోవా చేత వారికందరికి గాఢ నిద్ర కలుగగా వారిలో ఎవడునూ నిద్ర మేల్కొనలేదు, ఎవడునూ వచ్చి వారిని చూడలేదు. జరిగిన దాన్ని గుర్తుపట్టిన వాడొకడునూ లేడు. తరువాత దావీదు అవతలకు పోయి దూరముగా నున్న కొండ మీద నిలిచి ఉభయుల మధ్యను చాలా ఎడముండగా జనులను నేరు కుమారుడైన అబ్నేరును వినునట్లు, అబ్నేరు నీవు మాటలాడవా అని కేకవేగా అబ్నేరు కేకలు వేసి రాజును నిద్రలేపు నీవెవడవని అడిగాను. అందుకు దావీదు, నీవు మగవాడవు కావా? ఇజ్రాయేలీలో నీ వంటి వాడెవడు? నీకు యాజకుడుగు రాజునకు నీవెందుకు కాపు కాయకపోతివి? నీకు యాజకుడుగు రాజును సంహరించుటకు జనులలో ఒకడు చేరు వరకు వచ్చినే. నీ ప్రవర్తన అనుకూలము కాదు, నీవు శిక్షకు పాత్రుడివే. యెహోవా చేత అభిషేకమునందున నీ ఏలిన వానికి నీవు రక్షకముగా నుండలేదు. యెహోవా జీవముతోడు నీవు మరణశిక్షకు పాత్రుడవు. రాజు యొక్క ఈట ఎక్కడనున్నదో చూడుము, అతని తలగడ యొద్దనున్న నీలబుడ్డి ఎక్కడనున్నదో చూడుము అని పలికెను. సౌలు దావీదు స్వరము ఎరిగి, దావీదా నాయనా, ఇది నీ స్వరమే కదా అని అడగా దావీదు ఇట్లా, నేను నా ఏలినవాడా, నా రాజా, నా స్వరమే. నా ఏలినవాడు తన దాసుని ఇలాగ ఎందుకు తరుముచున్నాడు? నేనేమి చేసి తిని నా వలన ఏకిడు నీకు సంభవించును? రాజా, నా ఏలినవాడా, నీ దాసుని మాటలు వినుము. నా మీద పడవలనని యెహోవా నిన్ను ప్రేరేపించినెడలా నైవేద్యము చేసి ఆయనను శాంతిపరచవచ్చును. అయితే నరులెవరైనను నిన్ను ప్రేరేపించినెడలా వారు యెహోవా దృష్టికి శాపగ్రస్తులగుదురు. వారు నీ దేశమును విడిచి అన్య దేవతలను పూజించమని నాతో చెప్పి యెహోవా స్వాస్థ్యమునకు హత్తుకొనకుండా నన్ను వెలివేచిన్నారు. నా దేశమునకు దూరముగాను యెహోవా సన్నిధికి ఎడముగాను నేను మరణము నొందకపోవుదును గాక. ఒకడు పర్వతముల మీద కౌజు పిట్టను తరిమినట్టు ఇజ్రాయేలు రాజువైన నీవు మనల్ని వెతుకుటకై జనులు బయలుదేరి వచ్చితిరి. అందుకు సౌలు, నేను పాపము చేసి తిని ఈ దినమున నా ప్రాణము నీ దృష్టికి ప్రేమగా నుండిన దానిని బట్టి నేను నిక్కగా కీడు చేయను. దావీదా నాయన, నా యొద్దకు తిరిగి రమ్ము, వెర్రివాడనే నేను బహు తప్పు చేసి తిననగా దావీదు, రాజా, ఇదిగో నీ ఈట నా యొద్దనున్నది, పనివారిలోనొకడు వచ్చి దాన్ని తీసుకొని వచ్చును. యెహోవా ఈ దినము నిన్ను నాకు అప్పగించినను నేను యెహోవా చేత అభిషేకము నొందిన వానిని చంపనొల్లకపోయినందున ఆయన నా నీతిని నా విశ్వాస్యతను చూచి నాకు ప్రతిఫలము దయచేయును. చిత్తగించుము, ఈ దినమున నీ ప్రాణమును నా దృష్టికి ఘనమైనందున యెహోవా నా ప్రాణమును తన దృష్టికి ఘనముగా ఎంచి బాధలన్నిటిలో నుండి నన్ను రక్షించును గాక అని చెప్పాను. అందుకు సౌలు, దావీదా నాయన, నీవు ఆశీర్వాదము పొందుదువుగాక, నీవు ఘనకార్యములను పూనుకొని విజయము నొందుదువుగాక అని దావీదుతో అనెను. అప్పుడు దావీదు తన మార్గమున వెళ్ళిపోయాను, సౌలును తన స్థలమునకు తిరిగి వచ్చెను.
దేవుడు ఈ చిన్ని వాక్యమును దీవించునుగాక. ఆమేన్. 1 సమూయేలు గ్రంథంలో నుండి 24, 25, 26 అధ్యాయంలో చదువుకోవడానికి దేవుడు చూపించిన కృపను బట్టి దేవునికి ప్రత్యేకమైన స్తోత్రం తెలియజేసుకుంటున్నాను. ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ప్లీజ్ హోసన్న బైబిల్ గ్రోత్ పెరగాలంటే మీ లైక్, సబ్స్క్రైబ్ అనేది చాలా అవసరం అండి. ప్లీజ్ చూసే ప్రతి ఒక్కరు కూడా లైక్ చేసి వీడియోని చూడాలని ప్రార్థిస్తున్నాను. దేవుడు మనందరికీ తోడేయుండునుగాక. ఆమేన్.